Hi and hello everyone, welcome to Sri Vidyavarthi Education Channel. Today we are going to discuss Pythonలో past statement అనేది చూద్దాం. ఓకే, past statement అంటే it is used as a syntactic placeholder. When it is executed, nothing happens. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ నథింగ్ హ్యాపన్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ కండిషన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, ఎల్ఫ్ కండిషన్ బి, ఇక్కడ పాస్ అని తీసుకున్నాం. ఎల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇది ఎగ్జిక్యూటెడ్ బట్ నథింగ్ హ్యాపన్స్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ ఏమీ జరగదు. అంటే డెవలప్మెంట్లో ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ కోడ్ ఎలిఫ్ కండిషన్ బి దగ్గర బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఇంకా ఆలోచించలేదు, ఏంటో ఆ కోడ్ అనేది మనం ఇంకా ఆలోచించలేదు. అప్పుడు మనం ఈ కండిషన్ దగ్గర పాస్ అని పెట్టుకోవచ్చు. మనం ప్రీవియస్ సెషన్స్లో ఇంట్రొడక్షన్ టు పైథాన్, ఐఓ బేసిక్స్, ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్, నెస్టెడ్ కండిషన్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్లో మనం బ్రేక్, కంటిన్యూ అండ్ నౌ పాస్ స్టేట్మెంట్ అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అవుట్పుట్ స్పేస్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 పాస్. అంటే మనం స్టెప్ బై స్టెప్ కోడ్ రాస్తున్నప్పుడు సింటాక్స్ పరంగా ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మనం ఇక్కడ పాస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, నౌ ఎలిఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 12 పాస్, ఎల్స్ పాస్ అండ్ ప్రింట్ అవుట్పుట్. నౌ రన్ చేసి చూద్దాం. ఐ విల్ గివ్ హియర్, నేను 20 అని ఇస్తాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది బట్ నథింగ్ హ్యాపెన్స్. నా స్టెప్ బై స్టెప్ కోడ్ అనేది రాద్దాం. చూడండి, పాస్ అనేది రిప్లేస్ చేసి నేను అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో యువర్ ఏజ్ ఈజ్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ ఏజ్ ప్లస్ డబుల్ కొటేషన్స్లో యువర్ అండ్ అడల్ట్ అని రాసుకున్నాం. నా రన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ నేను 25 అని ఇస్తాను. యువర్ ఏజ్ ఇస్ 25, దెన్ యువర్ అన్ అడల్ట్. రిమైనింగ్ కూడా పాస్ అనేది రిప్లేస్ చేసి అవుట్పుట్ అనేది రాద్దాం. మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అయితే యువర్ అన్ అడల్ట్ అని రాసుకున్నాం. గ్రేటర్ దాన్ 12 అయితే యువర్ అన్ టీన్ అని రాసుకున్నాం. అండ్ లెస్ దాన్ 12 అయితే యువర్ అండ్ చైల్డ్ అనేది మనకి రావాలి, మనకి అవుట్పుట్ అనేది రావాలి. లెట్స్ చెక్ ఇట్ అవుట్. నౌ రన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ నేను అడల్ట్ చూసాం కాబట్టి నా 15 అని ఇస్తాను. యువర్ ఏజ్ ఇస్ 15, దెన్ యువర్ అండ్ టీన్. నేను మళ్ళీ రన్ చేసి 9 అని ఇద్దాం. Your age is 9, you are a child. Your age is 9, you are a child. ఓకే, మనం పాస్ స్టేట్మెంట్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది బట్ నథింగ్ హ్యాపెన్స్. ఓకే, ఈ నెక్స్ట్ క్లాస్లో మనం కంపేరింగ్ స్ట్రింగ్స్ అండ్ నేమింగ్ వేరియబుల్స్ అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.